మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. స్టార్టింగ్ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి గమనించా. అయ్యో కామెంట్లు, అయ్యో మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో ఇవాళ రేపు దాంతో అవుతుంది, అంత టెన్షన్ అవుతుంది. అవునా? భయపడతారా? భయం కాదు, అంటే ఏమైందంటే మంచి ఉంటే ఓకే, ఏ కామెంట్ ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందో ఎక్కడ చూసినా కూడా అది మంచి పోతే ఓకే, ఉన్నాయి కూడా ఊడిపోయి షూటింగ్ లేకపోతే ఏమైతే నిజంగా ఒకప్పుడు ఏముండేది కదా, కామెంట్లు ఉండేది, చూసే వాళ్ళు ఓకే నెక్స్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు మంచి కంటే కామెంట్లతోటి భయం అవుతుంది. ఏం పెడితే ఏమంటారు, ఏం పెడితే ఏమవుతుందో అనే ఒక చిన్న టెన్షన్ అవుతుంది. అయినా ప్రేక్షకులు అందరూ నాకు మంచిగా పెడతారు పాపం, ఇప్పటివరకు ఏముండదు. కానీ లైక్ ఏంటంటే కామెంట్స్ వల్ల కూడా మ్యానిపులేట్ అయిపోతారు జనాలు. ఇప్పుడు అవుతున్నారు అదే. అయ్యా కదా, అంటే ఒకరిని వాడు మంచోడు అని డిసైడ్ చేసేది ఒక కామెంటే, వాడు చెడ్డోడు అని డిసైడ్ చేసేది కామెంటే, నువ్వు ఇండస్ట్రీలో ఎదగాలి ఉండాలి నడాలన్నా కూడా కామెంటే. అలా మారిపోయింది. మన బిగ్ బాస్ అయినా సరే ఏదైనా కూడా ముందు కామెంట్స్ తోటే పాజిటివ్ నెగిటివ్ అక్కడే తయారైపోతుంది. అన్ని రోజులు మంచి చేసి ఏదన్నా పాపం నోరు అయినా కూడా ఇచ్చి పడేస్తున్నారు. అవును, బిగ్ బాస్ అనగానే గుర్తొచ్చింది, సుమన్ అన్న మీ ఫ్రెండ్ కదా ఫస్ట్ నుంచి. నిజంగా సుమన్, ఐ లవ్ సుమన్ నిజంగా. ఎందుకంటే తెలియదు చిన్నపిల్లలాగా, బాబాయ్ ఎట్లున్నావు బాబాయ్, ఎన్ని రోజులు అయిపోయింది తెలుసు. ఆ ప్రేమ, ఆప్యాయత, ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందంటే, చిన్న పిల్లలు కనుక ఇట్లా మనం స్కూల్లో నుంచి ఒక 4 రోజులు ఏటో ఊరికెళ్ళి వచ్చి ఏంట్రా కనపట్లేదు ఏంట్రా అని ఎట్లా అంటాడో అంత హార్ట్ఫుల్గా, అదే పలకరింపు, అదే నా నిజంగా నాకు అదే నచ్చింది. అందుకనే ఎవరి నుంచి ఇంతవరకు పెట్టలే, కానీ ప్రతిరోజు ఇన్స్టాలో ఫేస్బుక్లో అన్నిట్లో కూడా సుమన్ 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 అని పెట్టా. రాగానే ఫస్ట్ కాల్ చేసి, బాబాయ్ వచ్చేసే బాబాయ్ ఒక్కసారి నువ్వు అర్జెంటుగా కలుద్దాం అన్నాడు. నిజంగా వెళ్ళిపోయి హగ్, ఇంతసేపు ఆ ఫోటోలు ఉన్నాయి, అంతసేపు గట్టిగా ఇట్లా ఇచ్చేసిండు. భలే హ్యాపీ అనిపించింది. మంచిగా హార్ట్ఫుల్గా ఉంటాడు. అక్కడ కూడా ఏమి రాజకీయాలు లేకుండా అట్లనే ఆడిండు. అంటే లోపంచి ఒకటి పైన ఒకటి అక్కడ లేకుండా అట్లనే వెళ్ళిండు, అట్లనే ఇచ్చి పడేసిండు. అసలు అందరూ ఏమన్నారు, 2-3 వారాలు ఉంటే అన్నారు. అట్లాంటిది జప 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 అసలు. అంటే నాకు నిజంగా మనస్ఫూర్తి, నేను అంటే దేవుని మంచి నమ్ముతా. ఎవరి లైఫ్ ఎప్పుడు ఎట్లుంటో తెలియదు. మొన్నటి వరకు మంచి చాలా గ్యాప్, అవునా కదా. పాపం ఈవెంట్లు పాపం ఎవరు పిలిచినా కాదండు, బడ్జెట్ అవుతుందని కూడా అడగడు. సినిమా షూటింగ్ సుమన్ గారు రండి అంటే వెళ్ళిపోతాడు. అట్లాంటి ఖాళీ టైం ఏదన్నా వెళ్తున్న టైంలో టక్కన బిగ్ బాస్ అనగానే ఈ రోజు మారిపోయింది, లెక్క మారిపోయింది. మళ్ళీ తెలుగు ఆడియన్స్ లోపలికి ఎట్లా వెళ్ళిపోయింది అసలు. అందుకే నేను అదేంటున్నా, ఎవరిని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు, ఎవరిని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయొద్దు. ఈ రోజు మళ్ళీ సుమన్ కొడితే సెకండ్ ఇన్నింగ్స్ కొట్టిండు. మేము అట్లనే మనకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వచ్చాయి ఆఫర్స్ బిగ్ బాస్ నుంచి? బిగ్ బాస్ ఏమో ఇంతవరకు అటు నేను ట్రై చేయలేదు, ఇంతవరకు రాలేదు. అటువైపు నుంచి ఎందుకో అటు ఆలోచించలేదు. చూస్తారు బిగ్ బాస్? అయ్యో ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళే కాదు, అన్ని లాంగ్వేజ్లో హిట్ అయిన ప్రోగ్రామ్ ఒకటి ఉందంటే అది బిగ్ బాస్. కానీ నేను బిగ్ బాస్ చూడను, నేను చెయ్యను, ఆ బిగ్ బాస్ వేస్ట్ అనేటోళ్ళు పిలుస్తున్నారు. అదేంటో మీరు కూడా ఒకటి అనియండి. బిగ్ బాస్ వేస్ట్ అబ్బా, అసలు ఎవరు పోతారు బిగ్ బాస్, అసలు చూడరు. బిగ్ బాస్ ఎవరు చూస్తారా? అసలు ఏంది రేటింగ్ లేదు, ఏం లేదు. ఇంతవరకు కట్ చేయండి, మళ్ళీ లేని మళ్ళీ తర్వాత ఇదే వైరల్ చేస్తారు. బిగ్ బాస్ అన్ని లాంగ్వేజ్లో హిట్ అయింది, అన్ని. అది మంచో చెడో తెలియదు, కానీ బాగా తోపులైన వాళ్ళు డౌన్ అయితే కొత్త వాళ్ళు మాత్రం పైకి వెళ్తున్నారు కదా, నాకు అనిపించింది అది. మా శివాకి మాత్రం ఎప్పుడు అదే, నీకు అట్లనే ఉంది అది నడుస్తుంది నీది ఇప్పుడు కూడా అది అలా వెళ్తుంది. ఇప్పుడు నార్మల్గా విన్నింగ్ అయిపోగానే, జబర్దస్త్ ఒక విన్నింగ్ అయిపోగానే ఇన్స్టా మొత్తం ఓపెన్ చేస్తే మొత్తం అవే. అంటే ఆ టైంలో వేరే వాళ్ళు ఎదిగినా, వేరే వాళ్ళు ఏదైనా అయినా సిచ్యువేషన్స్ కూడా రావు అసలు. ఆ టైంలో ఎవరైతే హిట్టో నిజంగా ఇప్పుడు మనోడు గెలిచాడు పవన్, అంతే కదా, గెలిచింది పవన్. అంటే ఇక అయితే మనోడు గెలిచాడు, మనోడు ఇంత చేశాడు, సూపర్. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే మన కామన్గా కష్టపడిన వ్యక్తిని గెలిపించారు. నిజంగా అబ్బాయి కూడా కష్టపడ్డాడు, ఓకే. అట్లనే మిగతా వాళ్ళు గెలుస్తున్నారు, అందరు కంగ్రాచులేషన్ చెప్తున్నారు, అంతవరకు బాగుంది. నెక్స్ట్ మొన్న జ్యోతి అని రన్నింగ్ దాంట్లో పాపం ఆమె గెలిచింది. గెలిస్తే పాపం ఆమెకి అంత ఆదరణ లేదు, మరి దేనివల్ల నాకు అర్థం కాలేదు. పోయి గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చింది. ఆమె కూడా కొంత ఎవరో ఒకళ్ళు అంటే సపోర్ట్, అంటే లేడీస్ వైపు నుంచి కానీ, జెంట్స్ వైపు నుంచి కానీ సపోర్ట్ ఉంటే అట్లాంటి వాళ్ళు ఇంకా పైకి ఎదిగే స్థాయి ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అందుకే స్పోర్ట్స్ వైపు మన వాళ్ళు చాలా మంది వెళ్ళరు. అంటే నార్త్ ఇండియన్స్ అటువైపు నుంచి స్పోర్ట్స్ ఎక్కువ ఉంటుంది, కానీ తెలుగు వాళ్ళు పాపం తక్కువేమో అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళని
కొంచెం ఎంకరేజ్ చేయాలి అంటే నిజంగా దేవుడు నాకంటే డబ్బులు ఇచ్చి అట్లా చేస్తే అట్లాంటి పేదవాళ్ళని కానీ అట్లాంటి వాళ్ళని కొంచెం చేయాలనిపిస్తుంది. లేదన్న డబ్బులు నీ దగ్గర జేబే లేదు, డబ్బులు ఎక్కడ ఉంటాయి? లేదు అంటే నీకు ఉన్న వాస్తవం నీకు చెప్పాలి. అంటే ఇందాక అన్న చాలా రోజుల నుంచి కనపట్లేదు అన్నావు కదా, ఉన్న వాస్తవం చెప్పాలి. అది హ్యాపీగా పిలిచావు, నేను బాధ అని చెప్పాలి ఏం చేయలేదు. మా వైఫ్కి సర్వైకల్ స్పాండిలైటిస్, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ పడిపోయి 1 year బెడెడ్ అయిపోయింది. అది అంటే ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు అంటే ఇక్కడ పెయిన్ వస్తుంటే మామూలుగా మనం ఏమనుకుంటాం సర్వైకల్ స్పాండిలైటిస్ కదా, నొప్పే కదా అని. పాపం ఎప్పుడని చేపిస్తేనేమో లో అయిపోయేది, కింద పడిపోయేది. మనం ఏమనుకుంటాం డాక్టర్ దగ్గర చూపిస్తే, హాస్పిటల్ పేరు చెప్పాను కానీ హాస్పిటల్లో చూపిస్తే ఎంతసేపు బోన్ అరిగింది, బోన్ మీద బోన్ ఎక్కింది ఇది అని చెప్పేసి 2 years 3 years అట్లనే నడిపించిండ్రు. అది సీరియస్ అయిపోయి నరు ఇది నేను కాదమ్మా నరువు డాక్టర్ అని చెప్పాలి కదా, నర్వ్స్ దగ్గరికి వెళ్తే ఇన్ని రోజులు ఎందుకున్నారు, కంప్రెస్ అయిపోయింది అన్నారు. ఇక ఈ లెఫ్ట్ హ్యాండ్ పడిపోయింది. ఇక నేనే అప్పుడు ఇక సొంత బిడ్డలా చేసుకొని నేనే లేపుకొని నేనే కూర్చోబెట్టుకొని నేనే అట్లా అంటే 1 year ఇదే సరిపోయింది. కానీ నిజంగా లేడీస్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తను అంటది నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఇది అంటది, కానీ వాళ్ళు చేసే దాంట్లో మనం ఇంత కూడా కాదు, దేవుడు వాళ్ళకి చేసుకునే అవకాశం నాకు ఇచ్చాడు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అర్ధరాత్రి 2 అయినా 3 అయినా 4 అయినా నా కోసం నిద్రపోకుండా ఇట్లా వెయిట్ చేసేది. ఈ పిల్లలు నేను ఇంకోటి ఏంటంటే పిల్లలు చిన్నప్పుడు నేను మొత్తం బిజీ, ఎక్కడ ఉండేవాడిని, ఒక షూటింగ్ అక్కడ, ఒక షూటింగ్ ఇక్కడ, జబర్దస్త్ అయిపోయింది సినిమా, నైట్ షూట్ అట్లుండేవాడిని. పిల్లల బర్త్డేలు కూడా ఆమె చేసుకుంది. తర్వాత అంత బిజీ ఉండేవాడిని. బర్త్డే కూడా చివరి లాస్ట్ కేక్ అంతా అయిపోయిందని వాళ్ళు తీసుకొచ్చి పెట్టేవాడు. అన్ని తను అంత బాగా చూసుకుంది. ఈ టైంలో మనం చూసుకోకపోతే ఏదైనా సరే అమ్మ లేడీస్ అందరికి కూడా పాదబంధాలు చెప్తున్నా, మీరు లేకపోతే మగవాళ్ళు మగ పుట్టుకలు లేవు. ఎందుకంటే ఒకటి చెప్తున్నా, ఒక్కరోజు గమనించండి, లేడీస్కి జ్వరం వచ్చి కూర్చుంటే ఆ ఇల్లు మొత్తం ఆగమాగం ఉంటుంది. అవునా కదా? అది ఎక్కడుంది, ఏమే చాయ్ పెట్టండి ఓపిల, ఏ చాయ్ పొడి ఎక్కడుంది, పంచదార ఎక్కడుంది, మొత్తం ఎత్తుకోవడం అవుతుంది. అవునా కదా? ఎట్లయినా సరే నాకు తెలిసినంత వరకు అయితే మగవాళ్ళు గొప్ప ఆడవాళ్ళు గొప్ప అంటే ఆడవాళ్ళు 100% గొప్ప. అట్లనే కింద మగవాళ్ళు గొప్ప కాదు. మగవాళ్ళు చేసేది మగవాళ్ళు రాత్రినక పగలనక బయట పోయి నిద్రలు లేకుండా కష్టపడి చేసేది కూడా ఫ్యామిలీ కోసం. అట్లనే వాళ్ళు గొప్పే, మనం కూడా గొప్పే. ఏదైనా వాళ్ళు ఇంకా గొప్ప. ఇప్పుడు అలానే ఉందా ప్రాబ్లం అంటే హాస్పిటల్ చేయించిన తర్వాత ఇప్పుడు తన పని తను చేసుకుంటుంది దేవుడి వల్ల. ఇప్పుడు ఏంటంటే కొంచెం పర్లేదు, తన పని తను చేసుకుంటుంది. ఇప్పుడు మొత్తం బెడెడ్ అయిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు తన పని తను చేసుకుంటుంది. అంటే నేను ఒకటే కోరుకున్నా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం చేసే మంచి పనులే మనకు ఉపయోగపడతాయని. నేను అంతకుముందు అనుకున్నాను, ఏంటి మనం ఎంతమందికి ఇన్ని చేస్తున్నాం, మనకి ఏమీ రావట్లేదు, ఏం లేదు. అంటే మన ద్వారా కొంతమంది జబర్దస్త్లు పెట్టించాం, సినిమాలు పెట్టిస్తాం, కొంతమంది చేస్తూ ఉంటాం, మనం చేస్తూ ఉంటాం. ఏంది ఎక్కడ రాదంటే నేను ఒకటే అనుకున్నా, చూడండి మళ్ళీ తిరిగి మనం చాలా మంది చూస్తుంటాం ఎక్కడ మొత్తం బెడ్ అయిపోయి ఇంకా ఉన్నవాళ్ళు. అట్లాంటిది ఆమె లేసి తన పని తను చేసుకుంటుందంటే మనం చేసిన పుణ్యం. నేనైతే ఎప్పుడు ఇందాక కూడా సుమన విషయంలో చెప్పాడు, ఏ నిమిషానికి ఏమిదో మనం తెలియదు. వాళ్ళు అనుకోకుండా టక్కన వచ్చి టక్కన ఇంటర్వ్యూ. దేవుడు మాత్రం ఇస్తాడు ఎవరికో, అప్పుడు ఇచ్చి పడేద్దాం అంతే. ఫన్ అన్న లైక్ అదే నేను ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు చాలా సినిమాలు చేశారు, ఫుల్ బిజీ ఉండే. జబర్దస్త్ చేశారు. ఎందుకు ఇప్పుడు ఆఫర్లు రాకపోవడానికి కారణం ఏంటి? మీ కామెడీ అవుట్డేటెడ్ అయిపోవడమా, లేకపోతే అప్పుడులో కామెడీ అంటే ఓకే ఇవన్నీ నడిచేవి, ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఎంటర్టైనర్స్ రావడం, ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంటర్టైనర్స్ రావడం, వీళ్ళ వల్ల మీలాంటి సీనియర్ యాక్టర్లకి సీనియర్ ఆర్టిస్టులకి? అవును, దాదాపుగా మీరు అన్నట్టు పాతకాలం అంటే అంతే కాదు, ఈ చూస్తే అప్పుడు కమెడియన్స్ అందరూ వెన్నెల కిషోర్ తప్ప ఇంకా ఎవరు సత్యనారాయణ తర్వాత 2-3 తప్ప, సత్య తప్ప మామూలుగా ఎవరు కనపడలేదు. మామూలుగా ఏమైపోతుందంటే ఇప్పుడు నాకు తెలిసి అయితే బయట నిజంగా పిల్లలు వెల్ టాలెంట్ ఉన్నారు. ఒక్కొక్కరు వాళ్ళే ఎడిటింగ్ చేసుకున్నారు, వాళ్ళే షూటింగ్ చేసుకున్నారు, వాళ్ళే పిచ్చి ఉన్నారు. నిజంగా ఒక రీల్ చేయడానికి ఎన్ని టేకులు, ఎన్ని షాట్లు, ఎన్ని చేస్తున్నారంటే అబ్బా నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు పడే కష్టం అంతే ఉంది, వాళ్ళు అంతే ఉంది. అట్లాంటి కష్టపడే వాళ్ళు ఉంటే ఓకే. కొంతమంది ఫోన్ పెట్టుకొని ఇట్లా చెప్పేటోళ్ళు కూడా అయ్యో వైరల్ అయిపోతాను. అంటే వైరల్ అయిపోతాను మీన్స్ కష్టపడే వాళ్ళు క్లిక్ అయిపోయి దేవుడి వల్ల వాళ్ళందరూ బాగుండాలి, ఇంకా సంపాదించుకోవాలి. చాలామంది నిజంగా ఒక్కొక్కళ్ళు నేను చూస్తూ ఉంటాను ఇన్స్పిరేషన్ కోసం. ఎందుకంటే మనం చేయలేకపోయినా కూడా ఎదురోళ్ళు చేస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. దేవుడిగా నేను ఒకటే కోరుకుంటా, నేను పోయే లోపల నా వల్ల 10 ఫ్యామిలీలు బతకాలి అంతే. నేను 100 కోట్లు సంపాదించి
అవన్నీ కాదు. అట్నే యూట్యూబ్లో ఇన్స్టాలో చూస్తా కదా, అరే ఒక్కొక్కళ్ళు ఇన్స్టాల మీద ఇల్లు కట్టి కార్లు కొని యూట్యూబ్లో ఉన్నారు కదా. అట్లా టాలెంట్ ఉంటే ఓకే. కొంతమంది టాలెంట్ లేకుండా కూడా పిచ్చి పిచ్చి చేసుకుంటా, రోడ్డు మీద ఆగమాగం చేసుకుంటా అట్లా చేయటం అనేది వాళ్ళకి కూడా వాళ్ళకి వస్తుంది అని నా బాధ అంతే. దానివల్ల ఏంటంటే టాపిక్ ఎడపోయింది. నేను ఎందుకంటే వాళ్ళు ఇంకోటి ఇప్పుడు చూసే వాళ్ళు కూడా ఏం చూస్తున్నారంటే మిలియన్ వ్యూస్ ఉన్నాయా, మన సినిమాకి ఏమైనా ప్రమోషన్ అయిద్దా అని దానికోసం చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అంటే నాకు తెలియదు, మనం పెద్ద తోపని కాదు ఏం కాదు, కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు పోయామనుకో ఒక క్యారియర్ పెట్టాలి, ఒక అది 2 మళ్ళీ ఒక ఇయ్యాలి, తర్వాత మళ్ళీ కార్ కన్వెన్స్ చేయాలి, తర్వాత ఇయ్యాలి 2-3 వేలు అయితే పాపం కొత్తగా వచ్చే అబ్బాయి కనపరిచాలనుకునే తాపత్రం మీద ఉన్నాడు కదా, ఏం అక్కర్లే కదా. వాడు పాపం రోడ్డు మీద కూర్చుంటాడు, మరి ఎక్కడైనా కూర్చుంటే ఏమైనా చేసి అన్న చేసే ఆ కసెట్లు ఉంటుంది. దానివల్ల కూడా ఆ డబ్బులు ఇంకోటి ఇంతవరకు డిమాండ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ కెమెరా ముందు నీకు చెప్తున్నా, డబ్బులు డిమాండ్ అంటే లక్షల్లో కాబట్టి నాకు ఇప్పించినా కూడా ఇప్పటికీ ఏదైనా చేస్తా అంట. డిమాండ్ నేను ఫస్ట్ నుంచి కూడా ఇప్పటివరకు కూడా నేను డిమాండ్ చేసి నాకు ఇదైతేనే వస్తా. అదేందో అది మాత్రం నువ్వు అడిగిన కోసం నేను ఆన్సర్ ఏంటంటే, నేను బిజీ ఉన్నప్పుడు ఇది ఎట్లా ఉంటుంది లైఫ్, తిరుపతి లైన్లో నుంచి ఉంటే అందరు ముందుకు ఎట్లా గోవిందా ముందుకు వెళ్తాం, అట్లనే అదృష్టం ఉన్నప్పుడు కూడా అట్లా తోసుకుంటూ వెళ్ళిపోతుంటారు ముందుకి. మరి అదృష్టం లేనప్పుడు ఇక అది స్టాప్ అయిపోతే ఇక అది ఒక పీరియడ్ నడుస్తుంది. మీరు పెద్ద వాళ్ళ పేర్లు చెప్పకూడదు, కానీ పెద్ద వాళ్ళు కూడా వాళ్ళు ఫామ్లో ఉన్నప్పుడు ఫుల్ బిజీ ఉన్నారు, తర్వాత ఒక బ్రేక్ పడిపోతే బ్రేకే. ఏమో మళ్ళీ దేవుడు మళ్ళీ జగపతి గారు ఇంటర్వ్యూ చూస్తుంటా, ఆయన ఫస్ట్ ఫుల్ బిజీ ఉన్నారు, మధ్యలో కాలినప్పుడు ఆయనకు ఫోన్ కూడా రాలేదండి, ఫోన్ చూసుకునేవాళ్ళంట. అట్లా నాకు కూడా ఇతను ఫోన్ వస్తుంది ఏమో మా ఇంట్లో వామో లక్ష్యం నాకు ఫోన్ వచ్చిందని చెప్తా. అట్లా అయిపోయింది ఇప్పుడు, ఫోన్ లేదు ఏం లేదు నిజంగా. మనం ఇంకోటి ఏంటంటే మనకి సినిమా వాళ్ళు నిజంగా వాళ్ళ పిచ్చోళ్ళు అమ్మాయిలు వాళ్ళకి ఇది తప్ప ఏం తెలియదు. నువ్వు ఇంటర్వ్యూ కెమెరా ముందు తప్ప నువ్వు బయటకు వెళ్ళి చేయలేవు, నేను బయటకు వెళ్ళి ఏం చేయలేను. ఇది లేకపోతే ఇట్లనే ఎవరైనా పిలుస్తారా ఏమైనా చేస్తావా అనుకుంటా ఉంటాం. ఇది తప్ప నిజంగా ప్రామిస్ నాకైతే నేను సినిమా వాళ్ళ అంటే ఎవరైనా వద్దాం అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది అంటే పక్కన ఏదైనా పెట్టుకుని సినిమా పిల్లి రమ్మని చెప్తాను. ఓన్లీ దీని మీద బతకాలంటే మాత్రం ఇంపాసిబుల్. పిల్లల ఫీజులు కట్టాలి, తర్వాత రేమెంట్లు ఇవన్నీ చాలా ఉంటాయి. మళ్ళీ బయట మాత్రం ఇట్లా కనపడాలి, నమస్తే ఇట్లా ఉండాలి, ఇట్లా ఉందంటే మళ్ళీ. అంటే ఇప్పుడు మీ కెరీర్ ఆగిపోయింది, స్టాప్ అయింది అంటారా? ఆగిపోయింది ఏంటి, నడుస్తుంది అట్లా స్లో అయింది బండి, కొంచెం మళ్ళీ కిక్ కొట్టి మళ్ళీ అట్లా అని నిజం చెప్తాను కదా. మనం చెప్పక్కర్లే, ఆడినే చెప్తారు అన్న పడనేది. పాపం నిజంగా నాకు బయట ప్రేక్షకులు అన్నా కనపడలేదు ఏందన్నా, నువ్వు ఇంత కామెడీ చేస్తాడు మస్తు చేస్తాడు అన్న, ఇలాంటి వాళ్ళు రావాలన్నా అంటే ఎనర్జీ వస్తుంది. అట్లనే నేను ఎప్పుడు వెళ్ళి ఆఫీసర్కి కలిసినా కూడా వెళ్ళిపోయి నాకు కొంతమంది కలపని వెళ్ళి మధ్యలో కలిసి నమస్తే అని మాట్లాడినా కూడా అరా అన్నా పడన్నా నీకు రావాలన్నా అయ్యన్నా నీకు దండం పెడతా అన్న రోజులు ఉన్నాయి, మళ్ళీ ఇస్తలేరు. అది మన టైం పాపం వాళ్ళకి ఇవ్వాలని ఉంటుంది, కానీ ఎక్కడ కుదరట్లేదు ఏంటో. అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. ఇన్ని 2000 వచ్చా 25 years అందరూ మనకు తెలిసిన కూడా ఎట్లుంటారు, మనకు తెలిసిన మేనేజర్లు ఉంటారు. పాపం వాళ్ళకి మరి కుదరట్లేదా, నాకు వాళ్ళకి టైం సెట్ అవ్వట్లేదా, లేకపోతే మరి ఏందో నాకు అర్థం కాదు. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు, ఆఫర్లు అడగపోతే వస్తాయి. అదే నేను చేస్తూనే ఉంటాను కదా. అడుగుతారా? అయ్యే ఫోన్ చేస్తా మాట్లాడతా, అన్న ఎట్లున్నావు బాగున్నా అంటే ఫణి భయ్ అది అనుకున్నాం, కానీ అది ఎట్లా దేనివల్ల అవుతుందో తెలియదు. ఎందుకు ఆఫీసులకి కలుస్తుంటా, ఫోన్ చేసినప్పుడు మళ్ళీ రిసీవింగ్ మంచిగా ఉంటుంది, భయ్యా రావాలి భయ్యా అనేటోళ్ళు వచ్చిన మంది ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం సక్సెస్ ఉంటే మాత్రం వాడిని పిచ్చి ఉక్కిరి చేస్తారు. నేను రెండు చూసాను. సక్సెస్ అంటే నేను పెద్ద ఆర్టిస్ట్ అయితే తోపావాలి, కానీ బిజీ టైంలో కూడా ఎట్లా ఈ ఇంటర్వ్యూ అయితే ఇది అయిపోతుంది, అది షోలు గేమ్ షోస్ డబ్బులు అంత ఒక ఈవెంట్ పోతే చాలా డబ్బులు అంత ఉండేది. ఇప్పుడు ఈ పాపం ఎవరు తప్పు కాదు, వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూ పిలిచిన ఈ బాగా ఇప్పుడు మన బిగ్ బాస్లో క్లిక్ అయిన వాళ్ళని కంటిన్యూ లైమ్ లైట్లో ఉన్నారు కూడా వాళ్ళని పిలుస్తారు. ఎవరైనా సరే చూస్తున్నా కదా, బిజీ ఉన్న వాళ్ళ చుట్టూనే ఇండస్ట్రీ తిరుగుతుంది, ఎవరైనా ఆడియన్స్ తిరుగుతారు, ఎవరైనా తిరుగుతారు, కొంచెం అడపంలోనే అంతే అవుతారు. బాయ్ నిజంగా అస్సలు నిజంగా సక్సెసే మాట్లాడేది ఇక్కడ. అది ఒక డైరెక్టర్ కానీ పాపం ఎంతమంది సినిమా చేసి డైరెక్షన్ చేసి పాపం ఫెయిల్ అయిన ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. ఆర్టిస్టులు పాపం ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ నేను వచ్చినప్పుడు ఇందిరానగర్లో ఉన్న వాళ్ళు పాపం ఇంకా డైరెక్షన్ చేయాలని ఉన్నారు, పాపం ఇంకా ఆర్టిస్ట్గా ఒక క్యారెక్టర్ వస్తే ఉన్నారు పాపం. ఇంకా ఇండస్ట్రీ కళామతల్లి మరి పాపం అందరినీ చూడాలి. దేవుడి వల్ల మనం వచ్చినందుకు మాత్రం కొంచెం 2 అడుగులు ముందు వచ్చింది కాబట్టి దేవుడి వల్ల హ్యాపీ. నెల్లూరులో ఒక పేరు కానీ మనకంటూ ఒక హ్యాపీ. ప్రేక్షకుల అభిమానంతో ఇప్పటికి కూడా అలానే ఆదరిస్తున్నారు, అలానే బ్లెస్ చేస్తున్నారు నిజంగా. యాక్చువల్లీ ఫనీ గారు, రమేష్ గారు, తాగుబోతు రమేష్ గారు, మీరు అని కానీ ఇలా మీరందరూ తాగకుండానే తాగినట్టు యాక్ట్ చేసే క్యారెక్టర్స్ మీవి.
ఈ మధ్య కాలంలో నేను చూస్తున్న సినిమాల్లో ఎందులోని అలాంటి క్యారెక్టర్స్ అలాంటి రోల్స్ లేవు. ఉండట్లేదు. అవును. అంటే ఆ జోన్ అయిపోయిందని అంటారు. ఎందుకంటే రమేష్ అన్న మీకు పరిచయమా? అయ్యో కదా. సూపర్. ఆయన కనబడతలేదు, మీరు కనబడతలేదు. అంటే అది అయిపోయిందా? అదేం ఉండదు. ఇప్పుడు డైరెక్టర్ క్రియేట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ ఒకళ్ళు డైరెక్టర్ ఎవరన్నా ఒకటి క్రియేట్ చేసి రాసేస్తే మళ్ళీ అంటే అదే చెప్తున్నా కదా, ఒక టైము ఒక పీరియడ్. అప్పుడు రమేష్ కూడా ఎంత ఫుల్ బిజీ ఉండేవాడు, టాక 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 సినిమాలు, తర్వాత అట్లా ఎంటర్టైన్మెంట్ అంటే అట్లా ఉండేవాడు. అట్లనే మనం కూడా, నేను అనేది ఏంటంటే బిజీ ఒక టైము ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో రమేష్ కూడా ఫుల్ కొట్టేసాడు, దేవుడి వల్ల సెటిల్. అట్లనే ఆ క్యారెక్టర్ అనే కాదు, రేపు ఇప్పుడు ఇంకో మంచి క్యారెక్టర్ అంటే రివీల్ చేయొచ్చు రివీల్ చేయకూడదు, కానీ రమేష్ గురించి అంటే మంచి ఆర్టిస్ట్. అందరూ ఏమనుకుంటారు ఓన్లీ తాగుబోతు అనుకుంటారు, కానీ తాగుబోతు కంటే మిగతా యాక్టింగ్ కూడా ఎరదీస్తాడు. ఒక సినిమాలో మంచి క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్, అంటే చెప్పకూడదు, విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు, అదిరిపోదు మస్తు. మొత్తం నాకు తెలిసి ప్లస్ కావాలి రమేష్కి. అంటే అదే ఆ బ్రాండ్ పోయి ఇది కూడా ప్లస్ కావాలి. మీకున్నాయి అలాంటి రీసెంట్ టైమ్స్లో ఏమైనా కొన్ని? అంటే ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో ఏమైంది, మెయిన్ క్యారెక్టర్లు చేస్తున్నా, సెంటిమెంట్ క్యారెక్టర్లు చేస్తున్నా, కానీ అవేమో మనం చేసే జనాల వరకు రావట్లేదు. అంటే మెయిన్ క్యారెక్టర్ హీరోతో పాటు జస్ట్ మినిట్ అని హీరో నేను ఇద్దరమే ట్రావెల్ అవుతాం సినిమా మొత్తం. మంచి అసలు ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్, మా ఇద్దరి మీద కథ మొత్తం నడుస్తుంటుంది, అదే బయట రాలేదు. తల్లి మనసు, అందులో ముత్యాల సుబ్బయ్య గారు బ్యానర్లో మంచి కథతోటి మంచి సబ్జెక్ట్ ఆయన. అట్లాంటి దాంట్లో ఎమోషన్ ఉంటుంది, కామెడీ కాదు, అందులో ఎమోషన్ ఉంటుంది. ఫస్ట్ నుంచి హీరో నా చేతిలో చనిపోతాడు, హీరోయిన్ వీళ్ళందరూ ఎమోషన్ ఉంటుంది, బరస్ట్ అయిపోయే సీన్ ఉంటుంది, అది ఆడలేదు. అట్లాంటి మంచి మంచి సినిమాలు చాలా చేస్తాం, అయ్యో జనాల వరకు చేరట్లేదు. అది మన టైం, అది ఎట్లుంటుందంటే రీసెంట్ టైమ్స్ లో మోనాలిసా ఆమె అక్కడ కుంభమేళ తోటి ఏదో చేస్తున్నట్టు వీడియో పెట్టారు. ఏంటన్నా ఇష్యూ, మీరు ఏంటి పూసలమ్మాయి అమ్మాయి అని పెట్టారా? అంటే అది ఏమైందంటే పూసలమ్మే మోనాలిసా అని పెట్టి, అంటే మోనాలిసా అంటే ఎవరో టక్కున క్యాచ్ కాదు కదా అని చెప్పి నేను ఎవరిని కళాకారులు కించపరచాలని కాదు, ఏం కాదు, పూసలమ్మే మోనాలిసాతో నేను అని పెట్టా. కింద కామెంట్లు పెట్టినరు, ఇప్పుడు అమ్ముతుంది ఆ పూసలు అని ఒకళ్ళు అంటారు. మోనాలిసా కుంభమేళ మోనాలిసా అని పెట్టవచ్చు కానీ ఒకళ్ళు. తర్వాత ఆయమైతే నువ్వేందిరా ఎర్రిపప్ప, నువ్వు సీనియర్వి, ఆయమైతే ఒకడంటాడు, ఉర్రి అవ్వ అన్నా. నేను కింద పాప కొంతమంది కామెంట్లు, అన్నా మీరు సీనియర్లు అన్నా, మీరు అట్లా పెట్టకూడదు అన్న అంటారు. పాప నిజంగా అంటే చాలామంది పాజిటివ్ పెడుతున్నా, నెగిటివ్ పెడుతున్నావు, కామెంట్ చూస్తే 1 million పోయింది, చక్క చక్క చదువుతుంటే రోజు నాకు తెలియలే పెట్టేసా. మామూలుగా ఎవరు చూస్తారులే అనుకున్నా. పంచప్రసాద్ ఫోన్ చేశాడు, మన జబర్దస్త్ పంచప్రసాద్, అన్న చూసినా అన్న ఇది వైరల్ అవుతుంది అన్నాడు. నాది ఎందుకు వైరల్ అవుతుంది, ఒట్టిగా పెట్టి చూస్తే కింద కామెంట్లు వర్షం ఏంటన్నా మోనాలిసా ఎలా బాగుంది, మంచి అంటే చెప్పగానే చేస్తుంది. ఆ తెలుగు అమ్మాయి కాకపోయినా కూడా పర్లేదు, ఆ అమ్మాయికి వంతు ఇప్పుడిప్పుడే కదా బాగానే చేస్తుంది, ఫైట్స్ కూడా చేసిందంట. నిజంగా మంచిగా యాక్ట్ చేస్తుంది, పర్లేదు అంటున్నా, మంచి తోపని కాదు కానీ చెప్పగానే చేస్తుంది, పర్లేదు. ఆమెను తేవడానికి కారణం ఏంటి? తెలుగు సినిమా ఎందుకు, నేను చిన్న కామెంట్ ఫోటో పెడితేనే అన్ని మిలియన్ వ్యూస్ పోయినప్పుడు ఆమె కోసం మినిమం జనాలు వస్తారని చిన్న ఆశ, అంతే కదా. ఓన్లీ చిన్న ఫోటో పెట్టి వీడియో పెడితేనే మిలియన్ వ్యూస్ పోయినప్పుడు ఆమె మీద కనీసం బిజినెస్ అన్న ఇది అనే చిన్న ప్రొడ్యూసర్కి ఉంటుంది కదా. అట్లా అంటే రీసెంట్ టైమ్స్ లో నార్మల్గా ఎలా ట్రెండింగ్ టాపిక్ మీద మాట్లాడుతున్నాను కాబట్టి, శివాజీ గారు కాదు అంటే నేను చాలా వీడియోస్ చూసా, నార్మల్గా కొన్ని వీడియోస్ మీరు రియాక్ట్ అవుతూ ఉంటారు శివాజీ గారి మీద ఆయన అన్న మాటల్లోనే. ఎందుకంటే ఇలాంటి మాటలు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ ఎక్కువ విన్నది జబర్దస్త్లో, ఆ డైలాగులు, ఆ మాటలు, ఇలాంటివన్నీ. ఇప్పుడు శివాజీ గారు అన్న దాంట్లో తప్పు అనిపించిందా, లేకపోతే ఏంటి? అది చూసి ఆ మాటలను కొరపోయింది నేను అసలు. ఇప్పుడు ఏం చెప్పాలో ఏమో, నువ్వు వచ్చినప్పుడు మా అమ్మాయి చెప్పింది, ఎట్లా పెడితే అట్లా మాట్లాడకండి, కింద మళ్ళీ అన్ని అందరూ ఎట్లా పెడతారు, వచ్చే అవకాశాలు రావు, జాగ్రత్తని పంపించింది. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేనైతే ఒకటే తెలుసుకున్నా, శివాజీ అన్న దాదాపు ఎప్పుడు కూడా చాలా డీసెంట్గా ఉంటాడు. అన్నతో కూడా మేము సినిమాలు చేసాము, అన్న హీరో చేసినప్పుడు మేము ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేసాం. అన్న చాలా డిసిప్లిన్గా చాలా డీసెంట్గా ఉంటాడు. మొన్న కూడా చెప్పింది ఏంటంటే, అంటే ఒక మాట, ఏ సామాన్లు అనే మాట
అన్ని కామెడీ ఫన్నీ చెప్దాం అనుకున్నా కానీ అంత వైరల్ అయితే పాపం ఆయన కూడా అనుకుని ఉండడు. అది ఒకటి రెండు పదాలు తప్ప మిగతా అంతా కూడా అమ్మా జాగ్రత్త అన్నాడు. అంతకుముందు రోజే హీరోయిన్ అంతా తొక్కేసి అంతా చేశారు కదా, హీరోయిన్లు మీరు ఎట్లా బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త అనే పదం వాడాడు. అది మొత్తం వైరల్ అయిపోయి మొత్తం ఎక్కడ చూసినా కూడా వైరల్ అయిపోయింది. కాకపోతే నేను అనేది ఒకటే, ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు. అంటే తప్పు లేదు మీన్స్ జాగ్రత్త ఉండండి అని చెప్పాడు. ఆ పదాలు ఒకటి రెండు, ఇప్పుడు మీ సామాన్లు అనే పదం తప్పు అంటే అందరూ అనేది ఏంటంటే ఇప్పుడు సామాన్ ఆంటీ బాగుంది సామాన్ అనేది మొన్న మొత్తం వైరల్ చేసి ప్రతి ఒక్కళ్ళు అందరూ చాలా మంది చేశారు. అది ప్రత్యేకంగా బూతు మాట, అంటే బూతు అనుకుంటే బూతు. మొన్న షాపు పోయి అనకూడదు కానీ అమ్మ సామాన్లు కట్టమ్మ అంటే నేను ఏ తప్పు మాట్లాడినా నాకే అనిపించింది. ఇక కిరాణా కొట్టు నాకు అనిపించింది నేను తప్పు మాట్లాడినా మళ్ళీ, అంటే అప్పటివరకు సామాన్లు మనం ఏమంటాం షాప్కి సామాన్లు కట్ట అంటాం, అట్లాంటిది అప్పటివరకు అనిపించలే ఈ సామాన్లు కట్టమ్మా అన్న తర్వాత నాకు డౌట్ ఏమో తప్పు ఏమైనా అనుకుంటారా ఏందా అనిపించింది. అంత వాడే ఇప్పుడు అట్లా అయిపోయింది. ఏందో నాకు అర్థం కాలేదు. కానీ నేను చెప్పేది అన్నం సపోర్ట్ చేయటం కాదు, ఇటు ఎవరిని సపోర్ట్ చేయడం కాదు. అట్లా అనసూయత మేము జబర్దస్త్ చేసాము, ఇటు చేసాము. కాబట్టి నేను ఒకటే చెప్పిందంటే అన్న జాగ్రత్త అని చెప్పింది ఏంటంటే నిజంగా అన్న మీరు చెప్పింది వర్డ్స్ ఏమో కానీ మిగతా మీ మైండ్లో ఉన్నది మాత్రం జాగ్రత్త అని చెప్పింది. సూపర్, లేడీస్ అందరూ చెప్పిండు. ఎందుకంటే అది ఇవాళ రేపు రేడియేషన్ వల్ల అవుతుందో లేకపోతే తినే పదార్థాల వల్ల అవుతుందో ఏమవుతుందో తెలియదు కానీ కొందరు లంగాలు చిన్న అమ్మాయిల మీద మరి అగాత్యాయం చేయట్లేదా? అవునా కదా? ఏమ్మా అసలు అర్థం కాని విషయం ఏంటంటే ముసలి మీద అనవసరంగా చేంజ్ చేస్తున్నారు. అంటే అన్న చెప్పిన నేను కూడా చెప్పేది ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులకి చేతులెత్తి మొక్కేది ఏంటంటే పిల్లలు బయటికి పోయినప్పుడు కనీసం ప్లీజ్ మీరు దయచేసి వేరే ఉద్దేశం అనకండి, డ్రెస్సులు పాపం ఇక్కడ వరకు వేసి పంపిస్తున్నారు అన్న ప్లీజ్. ఎందుకంటే అమ్మ షాప్కి వెళ్ళి రాపో అని పంపిస్తున్నారు, తర్వాత బయటికి వెళ్ళి పంపిస్తున్నారు. ఫుల్ డ్రెస్ వేసి ఇక్కడ వరకు వేసి పంపిస్తే ఎవడు ఏ లంగా ఏ వెదబెట్టుంటాడో తెలియదు మనకి. వాడు తాగేసి ఇట్లా పోతుంటే అని ఉండొచ్చు కదా, వాడికి అనవసరంగా ఒక ఆలోచన రేకెత్తించినట్టే కదా. మీరు నమ్మరు నా బిడ్డ ఎప్పుడైనా ఇక్కడ దాకా ఇస్తా అంటే నేను సీరియస్గా నేను చెప్పేస్తా, వద్దు నువ్వేమని అనుకో, వద్దు ఇక్కడ దాకా వేయొద్దు అంటే పాపం ఇక్కడ కొంచెం కూడా ఎందుకు ఎదుటోళ్ళు పాపం మనం మంచుకున్నా కూడా ఎదుటోడు ఎట్లుంటారో తెలియదు. మనం డ్రైవింగ్ చేస్తున్నా ఎదుటోడు గుర్తిస్తే దయచేసి అన్న చెప్పింది అయితే నాకైతే తప్పు అనిపించలేదు. అది మరి కింద కామెంట్లు నేను అనేది ఒకటే, పిల్లల్ని మాత్రం దయచేసి పెంచే విధానం కానీ ఎవరికి మీకు తెలియదని కాదు, నేను క్లాస్ పీకటం కాదు, మళ్ళీ ఏమనుకోవద్దు. బయటికి పంపించేటప్పుడు నేను చూస్తున్నాను ఇక ఇక్కడ దాకా పంపిస్తున్నారు. ఒకతే పాపం ఏదో షాప్కి వస్తుంది నైట్ వెళ్ళేటప్పుడు ఎట్లుంటుందని ఒక్కసారి ఆలోచన మీరు ఎవరు ఎట్లుంటారో తెలియదు కదా. బయట చూస్తున్నాను టీవీ పెడితే ఎక్కడ చూస్తే పలానా అవుతుందని చూస్తున్నాం కదా. అట్లాంటప్పుడు నేనేమన్నా అంటే వద్దు, నేను దయచేసి అదేదో ఫుల్ డ్రెస్ వేసి పంపించాను కదా బయటికి, ఎవరు ఎట్లుంటారో తెలియదు కదా. అనసూయ గారి రియాక్షన్స్ కరెక్ట్ అంటే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ తన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్పుకుంది, అందరి గురించి చెప్పలేదు. తను ఏం చెప్పింది తన గురించి తను చెప్పుకుందేమో పాపం, ఏం నీ రియాక్ట్ కావద్దని తను చెప్పి. మామూలుగా నేను ఓవరాల్ చెప్పిందంటే చిన్నపిల్లల్ని కూడా బయట పంపించేటప్పుడు పాపం పిల్లలు మనం ఏమనుకుంటాము, మనకు అసలు ఆ ఉద్దేశం చిన్న పాప కదన్నా ఎత్తుకుంటాం. ఈ మధ్య భయం అయ్యిందంటే చిన్నపిల్లల్ని ఎత్తుకుంటే భయం అవుతుంది. అవతల నుంచి ఎలా చూస్తారో భయం అవుతుంది. అసలు ఆ పిల్లలు మనం ఏమనుకుంటే చిన్నపిల్లలు మన ఈవెంట్కి వెళ్తాం, చిన్నపిల్లలు వచ్చేసి ఇక్కడ కూర్చుంటారు, మంచిగా ఎత్తుకుంటే మన ప్రేమతో ఉంటాం. ఎవరు ఎట్లా చేస్తే భయం అవుతుంది కదా. నేను అనేది ఏంటంటే అదే చెప్తున్నా, తల్లిదండ్రులకి ఫుల్గా డ్రెస్సు ఏముంది ఇక్కడ దాకా వేయండి మిడిల్ వేసినప్పుడు కొంచెం లెగిన్స్ అంటే మరి అది ఎట్లా పోతే నాకు తెలియదు. నేనైతే తల్లిదండ్రులకి పిల్లలకి, ఎందుకంటే నాకు పాప ఉంది బాబున్నాడు. ఇంకోటి అనసూయ చెప్పిన ఒక మాట బాగుంది, మగవాళ్ళకు కూడా చెప్పండి అని పదం. ఎందుకంటే ఆయన చెప్పడం గురించి కాదు, నిజంగా మగపిల్లల్ని పెంచే విధానం కూడా కరెక్ట్ ఉండాలి. అరే నాయన అది నీ చెల్లి లాంటిది, అది నీ అక్క లాంటిది, నువ్వు దాన్ని వేరే ఉద్దేశం చూడకు, అర్థమైంది. ఎందుకంటే మగ పూరగాలు కూడా అట్లే తయారైండు. అంటే అందరి గురించి చెప్పట్లేదు, వాళ్ళు కూడా బయటకు పోతే ఎట్లా ఏమవుతుందో అర్థం కావట్లేదు. మనం పెంచడం కూడా వేరే నా కొడుకుని అదే చెప్తాను నేను, నాన్న ప్రతి ఒక్కరిని చెప్పినప్పుడు అక్క చెల్లి తమ్ముడు ఇది మాట్లాడు, అర్థమవుతుందా. నేను చూస్తా వాడు పక్కన బెడ్రూమ్, ఇప్పుడు ఎవడు బెడ్రూమ్ వాళ్ళకి అయిపోయింది, ఆ బెడ్రూమ్ తొంగి చూస్తే నేను చూస్తా, వాడు ఏం చేస్తాడో ఏం చూస్తున్నాడో కూడా నేను చూస్తా. ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. వాడు ఏం చూస్తాడు, ఏ వీడియోలు చూస్తాడు, ఏం చేస్తున్నాడో చూడాలి. చూడకపోతే మరి అట్లనే తయారైతాయి కదా. నేను చెప్పేది అదే చెప్తున్నా, మగపిల్లలకు కూడా చెప్పాలి, ఆడపిల్లలు కూడా జాగ్రత్త ఉండాలి. అంటే డ్రెస్సులు మాత్రం దయచేసి ఫుల్గా వేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా కొంత స్లీవ్లెస్ వేసేసి
వస్తున్నారు. కానీ ఇప్పుడు రానియట్లేదు అన్ని ఏంది పెద్ద గుళ్ళలో అయితే ఓకే, మామూలు గుళ్ళలో వచ్చేస్తున్నారు కదా. ఏం లేదు, ఇదైతే ఎవరిని ఉద్దేశించింది కాదు, నేను చెప్పేంత గొప్పవాడిని కాదు, ఏం కాదు. కానీ దయచేసి నేను అనేది ఏంటంటే అందరం బాగుండాలి, అందరం మన ఫ్యామిలీ కాబట్టి అన్న చెప్పిండు అంతే. ఇల్లు కొనుక్కున్నావు అన్న? కొనుక్కున్నాను దేవుడి వల్ల. నేను చెప్పేది ఒకటే, నాకు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆయన నా ఒక్కడికే కాదు, ఆయన దేవుడి దేవాల అందరికీ దేవుడు. ఆయన చేపట్టి ప్రతి ఒక్కరు ఇల్లు కొనుక్కున్నారు, కాళ్ళు కొనుక్కున్నారు, అందరు కొనుక్కున్నారు. అవునా కదా? అవును. శ్యాంప్రసాద్ రెడ్డి గారు మా అందరి పాలిట దేవుడు. ఆయన మళ్ళీ మధ్యలో వెళ్ళి కలవాలి ఒకసారి, కలిస్తే మళ్ళీ అప్పుడు రోజులు మంచిగా ఉండే, అందరం చేసుకున్నాం, అందరం సంపాదించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందో పాతలో అందరం దూరం అవుతున్నాం. ఒకసారి మీ అందరి తరపున మాకు మళ్ళీ చేయాలని ఉంది జబర్దస్త్. అవును, మళ్ళీ రీ జబర్దస్త్ అని చెప్పి మళ్ళీ సేమ్ పాత కొంతమంది పిలుస్తున్నారు. మరి మమ్మల్ని మాలాంటి కూడా మళ్ళీ పిలిస్తే మా సంతోషం. ఇప్పటికీ చేయాలని ఉంది, అదే కసి మీద ఉన్నాం, అదే ఉత్సాహం మీద ఉన్నాం. అప్పుడు మేము కూర్చొని రాసుకుని ఎంత ఫైట్ మీద ఉన్నాం. ఇప్పటికీ మళ్ళీ మాకు ఇస్తే మళ్ళీ మేము చేయడానికి చాలా మంది మమ్మల్ని బయటికి పోతే అన్నా మళ్ళీ రండి అన్న, మిమ్మల్ని మిస్ అయిపోతున్నా అనే వాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. అందుకే మళ్ళీ మాకు అనిపిస్తుంది మళ్ళీ మేము అదే కసి మీద ఉన్నాం, అదే రాసుకుంటాం, అదే చేస్తాం. మళ్ళీ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అదే కోరుకుంటున్నా, మళ్ళీ పిలిస్తే వచ్చేసుకుంటాం. జనాల డౌట్ లైక్ తీసేసారా వచ్చేసారా? అది నాకు ఇంతవరకు తెలియాలి, తీసేసారా వచ్చేసారా ఎవరికి నేను ఏం చెప్పలేకపోతున్నా. కొంతమంది తీసేసారంటారు, కొంతమంది వచ్చేసారంటారు, కొంతమంది మాత్రం నిజంగా ఇప్పటికీ నార్మల్గా జబర్దస్త్ నుంచి బయట ఉన్న వాళ్ళు, బయటకు వచ్చేసి చేయని వాళ్ళు ఒకరు అంటారు అంటే తీసేశారు అన్న పాయింటే, బట్ మేమే వచ్చేసాం. అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉంటుంది. కొంతమంది ఏమో ఓవర్ యాక్షన్ చేస్తే తీసేస్తారు, ఏం లేదు. కొంతమంది ఏమో వాళ్ళకి దాదాపు వచ్చేసామనే వాళ్ళు ఎవరు ఉంటారు, అంత మంచి డబ్బులు ఇచ్చి ఫుడ్ పెట్టి భయ నేను వచ్చేసా అనేది దాదాపు ఉండను. అది ఆ పరిస్థితులు అవి వాటిని బట్టి అక్కడ ఇమ్మడలేక అంటే అది పరిస్థితులను బట్టి తప్ప, ఏదో పరిస్థితులు అక్కడ ఉండలేక వచ్చేయటం ఏదో తప్ప, కొత్త వాళ్ళు వచ్చేసరికి మనం రాలేకపోవటం, లేకపోతే అది అక్కడ ఉండలేకపోవడం తప్ప. నిజంగా మల్లెమాల అనేది శ్యాంప్రసాద్ రెడ్డి గారు అనేది అది అందరికీ, అది దేవాలయం అందరికీ అంతే. ఇక సినిమాల వల్ల మీకు పేరు వచ్చిందా, జబర్దస్త్ వల్ల పేరు వచ్చిందా? సినిమాల వల్ల అయితే నిజం చెప్పాలంటే బిల్లా ప్రభాస్ అన్నతో చేశాను, తర్వాత నేను రవితేజ అన్నతో చేశాను, శర్వానందతో చేశాను, అలానే ఫ్రెండ్స్ క్యారెక్టర్లు హీరోలతో చాలా మంది చేశాను. కాకపోతే అప్పటి వరకు ఫనీ అంటే నేను 2000 చంటిగాడు జయ మేడం చంటిగాడు బాలాచ హీరోగా సుశాంత్ హీరోగా నేనే ఫస్ట్ సినిమా. అట్లా కొత్త హీరోలతో పాత హీరోలతో రీల్ కాలం దగ్గర నుంచి ఇప్పుడు వరకు సినిమాలు చేస్తే మంచి అంటే పెద్ద బ్రేకులు అయితే నిజంగా చెప్తున్నా, సినిమాల్లో బ్రేక్ రాలేదు. కానీ ఫనీ మన సినిమా ఇండస్ట్రీకి ఫనీ ఆర్టిస్ట్ అరే ఇప్పటి నుంచి ఎప్పటి నుంచి జబర్దస్త్ మాత్రం మాకు మారుమూల గ్రామంలో వెళ్ళిన అరకులో షూటింగ్కి వెళ్తే నిజంగా మా అందరికి ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే, వాళ్ళు నిజంగా ముక్కులో ఇట్లా పెట్టేసేసుకుని గోచి పెట్టుకుని మేము షూటింగ్ అట్లా జలపాతాల షూటింగ్ చేసుకుని 6:30 అప్పుడు మసక చీకటి అంత అయిపోతుంది. ఈవినింగ్ టైం తొందరగా చీకటి పడిపోతుంది. అయిపోతే వచ్చేసి వాళ్ళందరూ వచ్చేసి పిలిస్తే అంటే నాకు అసలు ఎంత ఆనందం అనిపిస్తుంది. అసలు మారుమూల గ్రామంలో కూడా మేము వెళ్ళిపోయినామంటే, ఇప్పుడు నేను కారులో వెళ్తుంటే మొత్తం దింపపోయినా కూడా చీకట్లో ఉన్నా కూడా ఇట్లా అన్న ఇటువైపు రూట్ ఎటు సాగర్ నుంచి ఒకసారి షూటింగ్ చేసి వస్తుంటే రూట్ తెలియక అయితే అసలు అప్పుడు 7:30 ఎప్పుడు ఆ టైంలో కూడా వాళ్ళ వాయిస్ని ఈ వాయిస్ తోటి గుర్తుపట్టి పాపం వాళ్ళు వచ్చేసేసి రూట్ చూపించి అంత నిజంగా అది మాత్రం చెప్తున్నా కదా, ఎన్ని జన్మల పుణ్యమో ఎన్ని జన్మల అదృష్టమో కళాకారుడు పుట్టడం, అందులో జబర్దస్త్ ఆర్టిస్ట్ పుట్టడం. నేను మానేసి 7 years అయింది, అయినా కూడా అదే రెస్పాన్స్ బయటికి వెళ్ళాం. ఆ పేరు చెప్పుకునే చాలా మంది కళాకారులు నిజంగా చెప్తున్నా జబర్దస్త్ పేరు చెప్పుకొని చాలా మంది కళాకారులు ఈవెంట్ చేసి బతికేస్తున్నాం బయట. ఇప్పుడు ఎక్కువ ఈవెంట్లు వస్తున్నాయి, ఈవెంట్ పర్లేదు. అది కానీ జబర్దస్త్ ఉంటే ఒక రేటు, ఒక రేటు కాదు. ఎవరైనా సరే జబర్దస్త్ కానీ సినిమా కానీ ఫామ్ లో ఉంటే ఆ లెక్క వేరు, రేట్లే వేరు. నేను చెప్తాను కదా, ఇప్పుడు సుమన్ శెట్టి ఇప్పుడు ఫామ్ లో మళ్ళీ అడిగితే ఎట్లుంటది, అది ఉంటది. ఎంత అడిగితే అంత అయ్యాల్సిందే అంతే. అట్లనే మనకు కూడా దేవుడి దగ్గర ఒక్క చిట్టు పడితే, ఇప్పుడు ఏంటంటే మన అవసరం కాబట్టి నెల అయితే ఖర్చులు కనపడుతుంటాయి ఉంటాయి కదా, అన్న ఎంత ఉందన్న పా అంటాం. ఆ సక్సెస్ అయితే అది వేరు ఉంటుంది కదా, అట్లా అది లెక్క వేరు. ఎంత ఉంటాయి అన్న నార్మల్గా మీ ఖర్చులకి? మంత్కి ఎంత కావాలి? ఖర్చులా చాలా ఉంటాయి, పిల్లల ఫీజులు ఉంటాయి, అంటే లెక్కలు చెప్పుకుంటూ పోతే ఇంత అంటే మనకి ఎంతైనా పోతూనే ఉంటాయి. మన అదృష్టం ఏంటంటే నేను బిల్డప్ అయితే ఓవర్ యాక్షన్ చేసి బిల్డప్గా పెద్ద ఆడి కారు బెంజిల్ కారు నేను కొన్నాను, చిన్నగా i10 కారు, చిన్న ఇల్లు. నేను ఎక్కువ వర్క్ లేకపోతే ఏం చేస్తాను అంటే
దగ్గర దగ్గర అంటే హెల్మెట్ పెట్టేసుకొని రమ్మని వెళ్ళిపోతా, మాస్క్ పెట్టేసుకొని దగ్గర వెళ్ళిపోతా. కొంచెం దూరం అయితే కార్లో వెళ్ళిపోతా. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ ఉండదో తెలియదు, ఎప్పుడు ఉండదో తెలియదు. అందుకని నేను చాలా జాగ్రత్తగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి జాగ్రత్త పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్త ఉంటేనే ఇక్కడ ఉండగలం. ఇప్పటి వరకు నిజంగా 2000 ఇప్పుడు 25 years 2025 అయిపోయింది. ఇప్పటి వరకు ప్రేక్షకులు ఎక్కడికి వెళ్ళినా కూడా అట్లనే నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా అన్న ఫడన్న సూపర్ అంటున్నారు. నిజంగా హ్యాపీ అనిపిస్తుంది అంతే. 25 years ఇండస్ట్రీని చూసావు, ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చూసావా? అయ్యో ఫుల్ మార్పులు కదా. అప్పుడు రియల్ ఇప్పుడు చిప్పు కదా. అంటే అలా కాకుండా మార్పులు అంటే నిజంగా ఆ రోజులు సూపర్ ఉండే. మనకి ఫోన్లు అప్పుడు పేజర్లు వచ్చినాయి. నిజంగా అంటే అంత ముసలోడు అనుకుంటారు కానీ పేజర్లు, తర్వాత రూపాయి కాయిన్తో మాట్లాడి అన్న ఎక్కడ షూటింగ్ ఎక్కడ అంటే చెప్పేటోళ్ళు వెంటనే డేట్లు ఆఫీస్కి వెళ్తే డేట్లు 2 నెలలు 3 నెలలు కూడా డేట్లు అంత ఇచ్చేవాళ్ళు, పర్ఫెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రేపు షూటింగ్ ఉందో తెలియదు. మనం ఫోన్ చేస్తే మేనేజర్ చెప్పలేదని ఒకళ్ళు అంటారు, మేనేజర్ కోడర్ చెప్పిన మేనేజర్ అంటారు. అసలు ఉందా షూటింగ్ ఉందో లేదో కూడా నిజం ప్రామిస్గా తెలియదు. సరే ఎవరు ఫోన్ చేయలేదు లేదేమో అనుకుంటే అన్న ఏందన్నా కారు బయలుదేరలేదా అంటారు. ఊరికి అసలు ఏం అర్థం కావట్లేదు. నిజంగా ఆ రోజులు నిజం సూపర్. అంటే ఇప్పుడు బాగాలేమని కాదు ఏం కాదు కానీ నడిచిపోతున్నాయి ఇప్పుడైతే. అప్పుడు అన్న మరి చాలా మందితో ఆర్టిస్టులతోనే యాక్ట్ చేశారు, పెద్ద యాక్టర్స్తో. గుర్తుంటావు అన్నావు వాళ్ళకి? కానీ గుర్తుంటాం అంటే అమ్మో వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకు పెద్దవాళ్ళు అయ్యారంటే, నేను రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక 6 సినిమాలు చేశా. మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా ఏది ఓనమాలు సినిమాలో నేను ఆయనతో క్యారెక్టర్ చేశా. కూర్చొని ఎంతసేపు ఆయన, అందుకే వాళ్ళు ఒట్టి కారు లెజెండ్స్. మేమందరం షూటింగ్ చేసినా కూడా ఆయన కాళ్ళు ఇట్లా కూర్చోవాలన్నమాట. అందరం చేసి వెళ్తున్నా కూడా ఆయన అట్లనే కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ సినిమాతో నేను పరిచయం చేసుకొని మేము మీకు సార్ ఆర్టిస్ట్ అని మేము ఇంటర్లోక్విజన్ లోపల నుంచి మాట్లాడిచి అని చేసి చూపించాం. డైలాగులు అయిన తర్వాత ఇంకో సినిమా చేసి అట్లా మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ఎక్కడో నేను పెద్దవాళ్ళు కదా అనేసి దూరం నుంచి ఇట్లా పలకరిద్దాం వద్దాని దగ్గరికి చూసి పలకరించేసేసి రే ఫణి అని పిలిచిండు. ఆయన ఎంతమంది 100 మంది 1000 మంది 1,00,000 మంది చూస్తుంటారా, ఆయన ఫణి ఏంటమ్మా 2 నిమిషాలు అంత క్లోజ్ పిలిచేసి ఏం చేస్తున్నావు 2 నిమిషాలు కనబట్లే అంత వాళ్ళ ముందు. తర్వాత అదేవిధంగా బ్రహ్మానందం గారితో మేము అందరం కమెడియన్స్ అందరం దాదాపు వెళ్తాం, ఆయనతో కూర్చుంటే ఆయన చేస్తాం. ఆయన బ్రహ్మానందం గారు ఎంత ఎవరు ఏం చెప్పినా కూడా బ్రహ్మానందం గారు లెజెండ్. ఆయన ఇచ్చే కానీ ఎవరికన్నా హెల్పింగ్ నేచర్ కానీ ఏదైనా చాలామంది చాలా రకాలు అంటుంటారు. అది తెలిసి తెలియక మాట్లాడే కానీ ఆయన చేసేవి అన్ని కెమెరా ఉంది. నేను 1,00,000 నేను 2 లక్షలు ఇచ్చే అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయనతో పాటు మేము ఈవెంట్లో పోతుంటాం కదా, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే అక్కడ అప్పటికప్పుడు చెక్ రాసి ఇచ్చేస్తారు. ఆ చిన్నవి కూడా కెమెరా రామా అని ఎట్లా చెప్తారు. నిజంగా బ్రహ్మానంద గారు ఆయన అంటే తెలవని వాళ్ళు మాట్లాడేది కానీ ఆయన మాత్రం రియల్లీ గ్రేటెస్ట్. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర కానీ తర్వాత ఎవరికైనా ఏమైనా హెల్ప్ అయినా కూడా అప్పుడు మా అసిస్టెంట్ వాళ్ళ దగ్గర ఒకసారి ఎప్పుడు పంపిస్తే వాళ్ళకి బాగాలేదు, వాళ్ళ అమ్మ బాగాలేదు, వాళ్ళకి బాగాలేదంటే మొత్తం ఫోన్ చేయించి హాస్పిటల్ అంతా కూడా చూపించాను. అట్లా ఎవరికైనా సరే ఆయన అట్లా అంటే సెలబ్రిటీస్కి మనం గుర్తుంటామా, పెద్దవాళ్ళకి మనం గుర్తుంటామా అంటే ఇంకో విషయం చెప్పాలి. భరణి గారు నేను ఫస్ట్ నుంచి కూడా గురుగారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం. మా పాప పేరు పెట్టింది జైత్ర, భరణి గారు పెట్టారు. తర్వాత మన కాలేజీకి గురుగారు కాలేజీ ఇట్లా ఒక మాట చెప్పినంటే అరే బలివాడిరా అని ఫోన్ చేసేసి అక్కడ ఎవరినో చెప్పు అంటే నేను యూట్యూబ్లో ఎవరెవరిని కనుక్కుంటే ఆయన కనుక్కొని ఫణిగాడు మనోడే వాళ్ళ పాప మరి కాలేజ్ జాయిన్ అవుతుందంట ఒకసారి చూడండి అని చెప్పారు. అట్లా ఉంటుంది నిజంగా. వాళ్ళందరూ ఒట్టిగా పెద్దవాళ్ళు కాలేదు. అట్లా నేను అట్లా చెప్పుకుంటూ పోతుంటే అందరూ నన్ను బాగా చూసుకుంటారు పెద్దవాళ్ళందరూ. ఇప్పుడు బ్రహ్మానందం గారు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు భరణి గారు కానీ అందరూ పెద్దవాళ్ళు అంటారు. మీరెందుకన్నా పెద్దవాళ్ళు అవ్వలేకపోయారు అప్పటి నుంచి చెప్పారు. అది మాత్రం నిజంగా నువ్వు అడిగిన దాంట్లోనే నాకు అది చెప్పేది కాదు. మా ఆవిడ కూడా పాపం ఆ వీడియోస్ చూస్తా అవన్నీ చూసినప్పుడు పాపం తను కూడా అదే బాధపడుతుంది. మీకు కూడా రావాలండి అంటది. మీకోసం 25 సంవత్సరాలు అంటే నాటి జోకు పాపం. నిజం చెప్తున్నా, నా గురించి కాకపోయినా పాపం మా ఆవిడ గురించి అన్నా సక్సెస్ రా. అంటే ఎట్లుంటుందంటే
తను ఎంత కష్టపడిందంటే మా కోసం అంత కష్టపడి చేస్తుంటే మా అమ్మ నాన్న నన్ను ఎట్లా చూస్తున్నారో మా ఆవిడ కూడా అంత బాగా చూస్తుంటుంది. తను ఎప్పుడు అదే అంటది, ఎక్కడన్నా వాళ్ళు సక్సెస్ కొట్టినప్పుడు వీళ్ళు సక్సెస్ ఒక రేంజ్లోకి వెళ్ళినప్పుడు పాపం తను అదే అంటది, మిమ్మల్ని ఎప్పుడైనా ఆ రేంజ్ మీద చూడాలని అంటది. వస్తుంది నా గురించి కాకపోయినా మా లక్ష్యం గురించి అయినా సక్సెస్ రావాలి. నేను దేవుని కోరుకునేది ఒకటి, 100 కోట్లు నాకు అవసరం లేదు, మన ద్వారా 10 మంది ఫ్యామిలీ బతకాలి. దేవుడి వల్ల మా పిల్లలు మా ఆవిడ బాగుండాలి. లక్ష్మి నీ గురించి అయినా సక్సెస్ కొడతాను. ఓకే. పాపం అడుగుతుంది, పాపం అందరికీ ఉంటుంది. 5 years చూసింది కదా, చూసి పాపం ఎవరెవరు అంటే మన కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ సక్సెస్ కొడుతుంటే అది చూస్తుంది, పాపం సైలెంట్ అయిపోద్ది, ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మనతో పాటు వచ్చిన వాళ్ళు, మనం పెట్టించిన వాళ్ళు, వాళ్ళందరూ సక్సెస్ కొట్టుకుంటారు ఉంటే పాపం ఉంటుంది. ఏం అనలేదు పాపం, ఏం చేయలేక తను కూడా పాపం నిజంగా ఎటు పాపం ఫ్యామిలీ కోసం అంకితుంది. అటు తిరగాలి ఇటు తిరగాలి, మిగతా వాళ్ళలాగా మిగతా వాళ్ళు ఆ చీరలు ఈ చీరలు అడుగుతారు, బంగారం ఇది అడుగుతారు కదా. పాపం మనతో పాటు తెలుసు మనం అటుపోతే ఖర్చు అయ్యిద్ది. ఎంత ఆలోచిస్తారంటే ఆ డబ్బులు కొంత ఉంటే పిల్లలకు ఉపయోగపడుతుంది అంటారు. నేను అందరూ చెప్పేది అదే, తల్లిదండ్రులు అందరూ కూడా నా భార్యనుగా నేను కదా, తల్లిదండ్రులు అందరూ కూడా పాపం పిల్లల కోసమే చేస్తున్నారు. పిల్లలు దయచేసి తల్లిదండ్రులతో పాటు ఎక్కువ టైం గడపండి, తల్లిదండ్రులకి వాల్యూ ఇవ్వండి, తల్లిదండ్రులతో పాటు మంచి తల్లిదండ్రులతో తర్వాత పోయిన తర్వాత తల్లిదండ్రులతో మీరు మాట్లాడలేరు. మా నాన్నగారు లేరు, చనిపోయారు. అప్పుడు నేను ఫుల్ బిజీ ఉండి నేను వెళ్ళి కలవలేకపోయేవాడిని, ఇక్కడే ఫుల్ బిజీ ఉండేవాడిని. అప్పుడు ఫుల్ బిజీ ఉన్నప్పుడేమో నేను కలవలేకపోయా. ఇప్పుడు డాడీ లేనప్పుడు, ఇప్పుడు నేను మా డాడీని చూసుకున్నప్పుడేమో నేను ఖాళీ ఉన్నప్పుడేమో ఇప్పుడు మా డాడీని చూసుకోలేకపోతున్నా. అందుకే నేను చెప్పేది ఒకటే చెప్తున్నా, అమ్మని నాన్నని ఫస్ట్ రోజుకోసారి ఫోన్ చేయండి, పలకరించండి. అమ్మ ఎట్లున్నావు, మనం చాలామంది ఫోన్ చేస్తాం, ఫుడ్ సెలెక్ట్ డైరెక్ట్ అందరూ ఫోన్ చేస్తాం కదా, ఒక్క ఫోన్ చేయండి, అమ్మ ఎట్లున్నావు అంటే ఖుషి అవుతుంది అమ్మ. వాళ్ళకి ఏం అక్కర్లే, 100 కోట్లు అక్కర్లే అమ్మకి నాన్నకి. పండగకి వెళ్ళండి, పలకరించండి, వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయండి. అది అట్లా నేను కోరుకుంటాను. కానీ నార్మల్గా ఎమోషనల్ అవుతూ ఉంటారు కదన్నా ఇంట్లోనే, కొన్ని సిచ్యువేషన్స్ చూసుకున్నప్పుడు బాధపడుతూ ఉంటారు. ఉంటుందండి, ఎందుకంటే అందరికంటే సెన్సిటివ్గా కళాకారుడు సెన్సిటివ్ ఉంటాడు. మామూలుగా వాడు ఏదేదో మాట్లాడుతుంటారు, కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మా అబ్బాయిని అరుస్తా, ఏ చదువురా ఎట్లా అయిపోతురా అంటాం, మళ్ళీ తర్వాత వెంటనే మనం ఏం ఫీల్ అయిపోతాం, అరే వాడిని అనవసరంగా అంటున్నాం పాపం వాడు. మనం కళాకారుడు చాలా సెన్సిటివ్ శివ, నిజంగా చెప్తున్నా కదా. మనము బయట ఎంతమంది ఒక నిజంగా చెప్తున్నా, నిజమైన మా కళాకారులు చాలామంది బయటికి పోయి అబద్ధాలు, నేను మధ్యలో రియల్ ఎస్టేట్ ఏమైనా చేద్దాం షూటింగ్ లేవని పోతే వాళ్ళు టక అంటే అందరి గురించి, కొంతమంది ఇక్కడన్నా అవన్నీ మాటలు మాట్లాడుతున్నాం, మనం చెప్పలేం కదా. ఎక్కడున్నాం అంటే ఇక్కడే ఉన్నా అని చెప్తాం, షూటింగ్ లేకపోతే షూటింగ్ లేదని చెప్తాం. మనం అట్లా అబద్ధాలు కూడా ఆడలేం కదా. అమ్మో కళాకారుడు పుట్టడం అదృష్టం, సక్సెస్ అయితే అదృష్టం, సక్సెస్ కాకపోతే మాత్రం పాపం ఇప్పటికీ పాపం నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు, నా పాపకు బాగాలేదు డబ్బులు ఇస్తాం, కొంతమంది మేనేజర్లు బాగాలేదంటారు. పాపం చాలామంది ఇండస్ట్రీలో కూడా ఎంతమంది పాపం సక్సెస్ అయిన వాళ్ళే కనపడతారు. సక్సెస్ కానీ కళాకారులు కానీ మేనేజర్లు కూడా పాపం ఎంతమంది పాపం తినడానికి లేక కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అందరికీ కళంతలు ఇవ్వాలి పాపం. అదే అన్న ఇన్స్టాలో యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టారు, దాన్ని వదిలేశారు పక్కకి. ఇన్స్టాగ్రామ్ ఒకటి కష్టాలు పడుతున్నారు అంటే ఏదో ఒక వీడియోకి రియాక్ట్ అవుతూ ఉంటారు, ఎందుకన్నా? అంటే ఒకప్పుడు ఆర్టిస్ట్గా నేనున్నానని చెప్పుకోవడానికి, ఆర్టిస్ట్ కనపడకపోతే వాడు ఉన్నాడో లేడో కూడా తెలియదు, అసలు నేను కూడా ఇంకా బతుకున్నానని చెప్పడానికి 2 వీడియో, లేకపోతే అసలు తెలియదు. ఒకప్పుడు నేను నిజం చెప్తున్నా కదా, జనాల్లో కనపడకపోతే చాలామంది కళాకారులు అసలు వాడు ఉన్నాడో, అవును ఆయన పోయిండు కదా ఉన్నాడా అసలు తెలియదు. అందుకని కనీసం జనాలకి వీడు ఒకడు ఉన్నాడు, ఎవరికైనా క్యారెక్టర్ ఇవ్వాలన్నప్పుడు కూడా వీడు ఒకడు ఉన్నాడా అనేది కూడా తెలియాలి. అట్లా ఇన్స్టా ఫేస్బుక్, నేను యూట్యూబ్ పెట్టా, అసలు ఎవరు పెట్ట ముందు పెట్టా. మనం ఏమైందంటే ఏదో మంచి కంటెంట్ పెట్టాలి ఏం పెట్టట్లే, దానివల్ల స్టక్ అయిపోతుంది. వదిలేసారు కదా, వదిలేసారు. నాకు అదే బాగా 28K సబ్స్క్రైబర్స్ ఫస్ట్ అప్పుడు పెట్టినప్పుడే అమౌంట్ డబ్బులు వచ్చినాయి, తర్వాత మళ్ళీ మనం పెట్టలేదు. అంటే రెగ్యులర్ ఏ కంటెంట్ అంటే అది పెట్టలేము, ఒక డిసిప్లిన్గా ఇంటర్వ్యూలా లేకపోతే ఏదైనా పెట్టాలని పెట్టలేదు. ఇన్స్టా కూడా పాపం మా ఇంట్లో మా పిల్లలు కానీ వాళ్ళు పెట్టి అంటారు. ఇప్పుడు నేను మన ఆర్టిస్టులు చేస్తున్నాం, ఇప్పుడు ఆర్టిస్టులు చేసేటప్పుడు మనం కొత్త వాళ్ళకి ఫోటో ఏం దిగలేదు. నేను సక్సెస్ కాకపోవడానికి కారణం కూడా మొహమాటం, నాకు చాలా మొహమాటం.
క్యారెక్టర్లు అడగాలన్నా, లేకపోతే మన ఫ్రెండ్స్ సినిమా చేస్తున్న పోయి అడగాలన్నా అన్ని మొహమాటం. దానివల్లనే సగం నేను డెవలప్ కావడానికి కారణం కూడా అదే ఆ మొహమాటం వల్లనే డెవలప్ కాలేదు. కానీ అప్పట్లో మంచి యంగ్గా మంచిగా ఉండేవాళ్ళు, ఫుల్ ఇలా అన్ని అసలు ఇలా హ్యాండిల్ చేసేవాళ్ళు. సడన్గా ఇంత కామ్ అయిపోయారు అన్న అల్లి మనం. బాగున్నాయి అంటే అంత ఎగిరి ఫేమ్ ఉండి ఆ టైంలో అలా ఉండి సడన్గా మిమ్మల్ని అంటే ఇంత కామ్గా చూడడం, ఇది ఒరిజినలా అది ఒరిజినలా? ఎప్పుడు అంటే ఆ ఎనర్జీ లెవెల్ వేరుంటుంది. మేము ఇంత ఉంటాం కదా ఆర్టిస్టు అంటే ఎట్లుంటే కెమెరా ముందు పోతే మాకు జ్వరం వచ్చినా ఏం వచ్చినా అక్కడ యాక్షన్ చెబితే అన్నీ పోతాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి తమ్ముడు సినిమా చేస్తున్నాం, అందరు పోలీస్ ఆఫీస్ క్యారెక్టర్ చేస్తున్నాం. వికారాబాద్ నైట్ ఫాస్ట్ చలి ఎట్లా వణికిపోతున్నాయి. అప్పటి వరకు ఇట్లా ఉంటున్నాం, యాక్షన్ అన్నాడు ఇవన్నీ పోవాలి కదా, డైలాగ్ చెప్పాలి, యాక్షన్ ఉరకటం చేసింగ్లు ఇవన్నీ ఎట్లా అట్లా. అది తెల్లారులో షూటింగ్ కదా, అయినా కూడా ఎంత చలి పుడుతుంది. మామూలు ఇంట్లో బయట ఇంట్లో అదే మళ్ళీ ఇప్పుడు షూటింగ్ లేదు, దుప్పటి కప్పుకొని మళ్ళీ హీటర్ వేసుకుని ఇంత పండుకుంటున్నాం కదా. అదే అంటున్నా ఆర్టిస్ట్కి ఆ ఎనర్జీ లెవెల్స్ నిజంగా కళామతలు ఇచ్చేస్తుంది. మాకు ఎట్లా ఇస్తుందో తెలియదు కానీ జ్వరం ఉన్నా తలనొప్పి అయినా ఏది ఉన్నా సరే అది మనం చేసేసేయాలి అంతే. అంటే మీరున్న టైంలో లివింగ్లు అలాంటివి ఉన్నాయి అమ్మాయి అబ్బాయి? అప్పుడు ఎక్కడ అసలు అంత ఎక్కడ లివింగ్ టుగెదర్లు మామూలు కనపడితే ఇప్పుడు ఎక్కువ అయిపోయి అమ్మాయిలు అబ్బాయిలు. మొన్న కూడా ఫోన్ చేసిండు ఊరు నుంచి, అన్నా షూటింగ్లో ఉంటాయి మనకి వచ్చేస్తానా అంటాడు. ఎట్లుంటారు అంటే ఇప్పుడు అన్ని హాస్టలే కదన్నా, మీ ఎప్పుడంటే రూమ్లు కానీ ఇప్పుడు అవునన్నా గచ్చిపోళ్ళు అన్ని లివింగ్ టుగెదర్ అంటే అందులో ఏమైనా దొరుకుతాయి అంటున్నాడు. అరే ముందు షూటింగ్కి వస్తున్నావా దానికి వస్తున్నావా అంటే అట్లా కదన్నా, ఇప్పుడు మనం ఉండటానికి ఉండాలి కదా, అదేదో హాస్టల్ ఉండేది వాళ్ళతో ఉండొచ్చా అంటున్నాడు. అట్లా మైండ్ సెట్ అట్లా సెట్ చేసుకుని వచ్చేస్తున్నారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అసలు ఏంది పరిస్థితులు ఇవన్నీ వాడు అడగటం చూడండి. అన్నారు హాస్టల్ ఎక్కడ ఉంటుందా, ఏమైనా క్యారెక్టర్ ఉంటుంది, వాడు క్యారెక్టర్ మొత్తం ముందు కూడా అన్న ఆ గచ్చిపోలి అటువైపు ఉంటుంది అంటే మన హాస్టల్ తీసుకున్నారు అనుకుంటే అటువైపు కలిసి ఉంటే ఏమైనా ఉంటాయి అంటున్నాడు. అట్లా అసలు అంటే మైండ్ సెట్లు అట్లా తయారైపోయింది మొత్తం. పిల్లలు జనరేషన్ అప్పటికి ఇప్పటికి మారిపోయింది. మనకి నెక్స్ట్ ఇంకా మొత్తం మారిపోద్ది. అమ్మో జబర్దస్త్లో కమిట్మెంట్ అలాంటి ఇష్యూస్ ఉన్నాయి. మనం ఉన్నప్పుడు అసలు లేడీస్ లేరుగా, అప్పుడు మేము ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చేసారు కానీ ఇప్పుడు మనకు తెలియదు వాళ్ళంటే. మీరు 2 years బ్యాక్ 1.5 year బ్యాక్ కూడా మీరు ఉన్నారు, చేసినట్టున్నారు. ఆ మధ్యలో కొన్ని రోజులు చేసాం జస్ట్ అంటే మధ్యలో 15 episodes అంతే చేసాం. అడిగారు, పిలిచారు, వెళ్ళాను, చేశాను. ఎంత వచ్చేవాడిని మామూలుగా జబర్దస్త్? నిజంగా దేవుడి వల్ల అప్పుడు ఇంతమంది లేరు కదా, పేమెంట్లు కానీ ప్యాకేజ్ కానీ. నిజంగా మల్లెమాల అనేది మంత్లీ అక్కడ చేసుకుంటే ఎవరైనా సెటిల్ అయిపోతారు. అక్కడ చాలా పడిపోయేది మనకు అంతే. మల్లెమాల ఎవర్ గ్రీన్ అది అంతే, సూపర్. దానివల్ల నిజం చెప్తాను కదా, మల్లెమాలలో ఈరోజు సెటిల్ అయ్యమన్నా దేవుడి వల్ల ఈ మాత్రం ఉన్న శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇలా మళ్ళీ ఒకసారి పిలిస్తే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కొట్టుకుంటా. మా శివ తమ్ముడి తరపు నుండి ఐటీఎం తరపు నుంచి నేను మనస్ఫూర్తి కొట్టుకునేది. అంటే ఇంకోటి కూడా ఏంటంటే నా ఒక్కడి నుంచే చెప్తున్నా, చాలామంది అప్పుడు చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా మేము అనుకునేది అంటే మళ్ళీ ఒకసారి మమ్మల్ని పిలవండి, పిలిస్తే మళ్ళీ మేము అందరం కనపడతా ఉంటాం, మళ్ళీ పాతకాలలాగా అట్లా అందరం కలిసి మేము అందరం చేసుకుంటాం అని చేసే ఆర్టిస్టులు చాలామంది వచ్చేసుకుంటాం అనుకున్నారు చాలామంది. అందుకనే వాళ్ళందరి తరపు నుంచి కూడా నేను మళ్ళీ చెప్పేది అదే చెప్తున్నా, మళ్ళీ పిలవండి, మేము మళ్ళీ అదే ఎనర్జెటిక్గా చేస్తాం, అదే క్యారెక్టర్లు, అదే ఇచ్చిపడేద్దాం గుద్దు అన్న తర్వాత అన్ని క్యారెక్టర్లు చేసేసాం, అన్ని గెటప్లు వేస్తాం, అన్ని చేస్తాం కదా. అట్లా మళ్ళీ ఇవ్వండి, మళ్ళీ చేసుకుంటాం అంటున్నా. మీ స్క్రిప్ట్ మీరే రాసుకుంటే వాళ్ళు అంటే మేమంటే అందరం కూర్చొని ఒక్కో పంచులు కానీ నిజంగా ఒక స్క్రిప్ట్ రాసుకోవడానికి పంచులు, ఒక లైన్ చెప్పాలి. ఫస్ట్ లైన్ చెప్పిన తర్వాత దాని చుట్టూ చేశాను. నాకు ఏది ఒకసారి అంటే మన వాళ్ళే ఒక 2-3 times కొన్ని ఎపిసోడ్స్కి వచ్చా. అవునా? ఆ గ్రూప్ సెట్ కింద కూర్చొని ఆ గ్రూప్ డిస్కషన్, నీ డైలీకి ఇది వస్తుంది, నేను ఇది అనగానే నువ్వు ఇది వేయాలి మొత్తం ఒకసారి చేద్దాం ప్రాక్టీసులు. అప్పుడు మేము ఫస్ట్ అయితే రోజుకి 3-4 ఎపిసోడ్లు కొట్టేవాళ్ళం. 6-7 స్టార్ట్ అయితే మళ్ళీ అనేది అంత ఫస్ట్ ఎపిసోడ్స్ ఫస్ట్ స్టార్టింగ్ 4-5 అయ్యేది తెల్లారి మళ్ళీ అయ్యేది. అంత చేసేవాళ్ళం, అన్ని గుర్తుపెట్టుకొని అన్ని పంచు అసలు అది కదా కసి. అవి బాగుండే కానీ టైంలో మనం ఎంత షూటింగ్ లో ఎంత బిజీ ఉంటే అంత హ్యాపీ కదా. అదే కదా ఇప్పుడు నేను అనేది అదే అంటున్నా. ఇప్పుడు కూడా ఒకసారి డబ్బులు ముందు ఎనర్జీ అట్లా చేసుకుంటూ పోతుండాలి అనిపిస్తుంటది. అంత కెమెరాలు కనపడాలి, చుట్టూ లైట్లు కనపడాలి ఆర్టిస్ట్ కి, మనకి అదే
అదే ఇప్పుడు మీ పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నాం. నేను తీసుకొచ్చేది ప్రత్యేకంగా ఏం లేదు కానీ బాబు పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది. అది వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా అంటే నేను ఒకటే కోరుకుంటా, మనం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలని చెప్పేసి డబ్బింగ్స్ చెప్తున్నారు, ఆర్టిస్ట్ చేస్తున్నారు. పాప డబ్బింగ్ సైడ్ చెప్తుంది, అది 2-3 సినిమాలు చేసింది. బాబు వాడు కూడా నాతో పాటు ఇన్స్టాల్ చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు. మొన్న మైత్రి మూవీస్లో రాబిన్హుడ్లో చిన్నప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. తర్వాత ఇంకా లగ్గంలో చేశాడు. తర్వాత 6-7 సినిమాలు చేశాడు. తర్వాత చేశాడు. వాడు ఏంటంటే డబ్బింగ్స్ చెప్తాడు. డబ్బింగ్స్ ఒక 250-300 మూవీస్ డబ్బింగ్స్ చెప్పాడు. ఈ ఇంగ్లీష్ సిరీస్లు ఉంటాయి కదా, అవి చెప్తాడు. తెలుగు సినిమాలు దాదాపు చిన్న క్యారెక్టర్ అంటే వాడే చెప్తాడు. ఈ మైత్రి మూవీస్లో ఈ రాబిన్హుడ్లో హైలైట్ ఏంటంటే హీరో చిన్నప్పుడు వాడే వాయిస్ చెప్పాడు, పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ వాడే చెప్పుకున్నాడు. రెండింటికి వేరియేషన్. తండ్రికి నాకెంత సంతోషం అనిపించింది. ఆ వాయిస్ చెప్తుంటాడు, ఆ వాయిస్ మార్చి కొంచెం మళ్ళీ వీడి వాయిస్. మీ అబ్బాయితో మంచి వీడియో చేయాలి నిజంగా కదా. అసలు నాకు మనకు అంతకంటే ఏముంది, వాళ్ళ కాలం మీద వాళ్ళు బతికితే చాలా నిర్దేశం. ఏదో చిన్నప్పటి నుంచి నేర్పించుకొని వాడదాడు చెప్పు పర్లేదు. అమ్మాయిని యాక్టర్స్ పంపించడానికి ఓకేనా? ఇప్పటివరకు అయితే అంటే ఇప్పుడు పిల్లలు అప్పుడు చెప్పాం కానీ ఇప్పుడు ఇక స్టాప్ చేసేసి చదువుకొని వాళ్ళు బాగుంటే. పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఏం చేద్దామని నార్మల్ అది దానికి మ్యాథ్స్ అంటే భయం. యాక్చువల్గా నాకు మ్యాథ్స్ అంటే భయం. నాకు భయం. కానీ గ్రేట్ అంటే ఏ ఇంజనీరింగ్ చేయాలని దాని కోరిక. దానికోసం కష్టపడి పాపం బిడ్డ అదే ట్రెండింగ్. నిజంగా పాపం గ్రేట్ అని చెప్తా. పాపం దాని ముందు కొంచెం ఎందుకు రాదంట కానీ నిజంగా గ్రేట్. అది మ్యాథ్స్ రాకపోయినా కూడా కూర్చొని ప్రాక్టీస్ చేసి రేపు ఏ ఇంజనీరింగ్ చేయడం కోసం అని చెప్పి మ్యాథ్స్ వైపు వచ్చి మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ కష్టపడి చేస్తుంది బిడ్డ.